దేన్ని బట్టిస్తారో తెలుసా అండి? మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి ఉంది, బస్ స్టాండ్ పక్కనే. కాబట్టి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడగండి. మనకున్న టైం మీకు తెలుసు కదా మొన్న, అందుకని. కాబట్టి ఆ చిత్రగుప్త దేవాలయం అందుకే వచ్చింది. ఆయన అన్నీ రాస్తూ ఉంటాడు. అన్నీ రాస్తున్నప్పుడు చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇందుకే మనుష్య జన్మ యందు ఉపాసన యొక్క బలము వచ్చినది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి భగవంతుని యొక్క పాదముల వైపుకి మనస్సు తిప్పటాన్ని అలవాటు చెయ్యలేదనుకోండి, ఒక కష్టం వచ్చింది, ఈశ్వర నువ్వున్నావు, నువ్వు రక్షిస్తావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు అవ్వలేదు. ఒక సుఖం వచ్చింది, ఈశ్వర ఇది నీ అనుగ్రహము, ఈ సుఖం వచ్చింది అని చెప్పడం మీకు అలవాటు కాలేదు. మీకు ఎప్పుడూ భగవంతుడితోటి నిరంతర సంబంధం ఏర్పడలేదు.